రాజైన హేరోదు దినములలో అబీయ తరగతిలోనున్న జకర్య అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతి. ఆమె పేరు ఎలిజబెత్తు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ఎలిజబెత్తు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. సో ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మనం చదివేటువంటి ఈ వాక్య భాగంలో మనకు కనిపిస్తారు. ఈ వ్యక్తుల యొక్క జీవితంలో నుంచి మనము కొన్ని విషయాల్ని పరిశీలించేద్దాం. వారి జీవితంలో వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, వారిని దేవుడు ఏ విధంగా మరి ఆశీర్వదించాడో, వారి జీవితంలో నుంచి కొన్ని మన జీవితానికి అవసరమైనటువంటి మాటల్ని ధ్యానం చేద్దాం. మరి యూదయ దేశపు రాజైన బెత్లెహేము యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో, సో హేరోదు దినములు అంటే ఇజ్రాయెల్ దేశంలో మరి హేరోదు అటువంటి రోమా సామ్రాజ్యం పరిపాలనలో ఉంది. హేరోదు ఆ రాజ్యం మీద ఒక రాజుగా ఆయన ఉండడం జరుగుతుంది. అలాంటి సమయంలో ఇజ్రాయేలీలు ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. అక్కడ ఒక కుటుంబం ఉంది. వాళ్ళు దేవుని సేవకులు లేదా దేవుని యాజకులు. వాళ్ళ పేరు ఏంటంటే ఆయన పేరు, ఆ యాజకుని పేరు జకర్యా. తన యొక్క భార్య పేరు ఎలిజబెత్. కాబట్టి వీళ్ళిద్దరూ ఎలాంటి వారు అంటే దేవుని విషయంలో చాలా దేవుని దృష్టికి నీతిమంతులంట. సకలమైన ఆజ్ఞల చొప్పున 6వ వచనంలో ఉంది. సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. చూడండి, అసలు ఎంత గొప్పగా వాళ్ళ గురించి రాయబడిందో. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి నీతిమంతుడుగా ఎంచబడాలి అంటే ఎంత ఉంటుందో తెలుసండి. పాత నిబంధన గ్రంథంలో వాళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞలు అన్నీ కాదు. చాలామంది 10 ఆజ్ఞలు అనుకుంటారు. 10 ఆజ్ఞలు కాదు. ఇజ్రాయేలీలకి దాదాపు 700, సుమారు 700 పై మాట ఇంకా ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలన్నిటి ప్రకారం వాళ్ళు జీవిస్తే, ఆజ్ఞలన్నిటి ప్రకారం వాళ్ళు నడుచుకుంటే, ఆజ్ఞలన్నీ పాటిస్తే అప్పుడు వారు నీతిమంతులుగా ఎంచబడతారు. అది మనుషులకి సాధ్యం కావడం లేదు కాబట్టే దేవుడు ఏం చేస్తాడంటే తన కుమారుణ్ణి మన కోసం పంపించాడు. ఆయన రక్తము ద్వారా, ఆయన కృప ద్వారా ఇప్పుడు మనం విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితంగా నీతిమంతులం అవుతున్నాం. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి నీతిమంతుడుగా పిలువబడాలంటే అది చాలా కష్టం. ఒకవేళ నీతిమంతుడని పిలువబడ్డాడంటే ఆ వ్యక్తి చాలా అద్భుతమైనటువంటి మరి దేవుని దృష్టిలో ఆ ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ కుటుంబం సకలమైన ఆజ్ఞల చొప్పున ప్రభు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారు. కానీ ఇది సాధారణమైన విషయమా చెప్పండి? సాధారణమైన విషయం కాదు. మనకు 10 ఆజ్ఞలు ఇస్తే ఒక ఆజ్ఞ కూడా మనకు గుర్తుండదు అసలు. మన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంటుంది. ఏంటి చెప్పండి? నీ పొరుగు వానిది ఏదైనానో నువ్వు ఆశించకూడదు. నీ తల్లిదండ్రులను సన్మానించవలను. మనం తల్లిని తండ్రిని తిడతాం. నీ పొరుగు వారిని ఏదైనానో ఆశించకూడదు. మనది కాని కూరగిన మన దగ్గర ఉంటే అది ఇంయవు. ఇంకేముంది? అయిపోయింది అక్కడ. నీ నీతి అవినీతి అయిపోయింది. చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు మరి ఇలాంటి ఆజ్ఞలోనే మనిషి చిడుక్కుని తప్పిపోతూ ఉంటే, కానీ ఆయన సకలమైన ఆజ్ఞను చొప్పున వాళ్ళు ఎలా నడుచుకున్నారంటే నీతిమంతులుగా నడుచుకున్నారు. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికే నీతిమంతులుగా ఉన్నారు. అయితే మరి ఇంత నీతిమంతులు ప్రార్థన దేవుడు వినాలా వద్దా?
వింటాడు, వినాలి. కానీ మరి దేవుడు వాళ్ళ జీవితంలో చూస్తే వాళ్ళకు ఒక పెద్ద సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అంటే వాళ్ళు ఆ, ఆమె గొడ్రాలు అని పిలువబడింది. ఆమె ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. ఇంకేంటంటే వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైపోయారు. ఇక ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చారు చెప్పండి? వృద్ధాప్యంలోకి వచ్చారు. మరి దేవుని పరిచర్య చేస్తున్నారు, సకలమైన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నారు. వాళ్ళు ఎంతకాలం ప్రార్థన చేస్తుంటారు చెప్పండి? పాపం ఎంతో కాలం ప్రార్థన చేస్తుంటారు. ఈ ప్రార్థన అంతా కూడా ఏమైపోయింది? చాలామంది వాళ్ళు అడిగింది దొరకనప్పుడు ఇంకా ఎందుకు నేను బ్రతకాలి, ఈ నీతి, ఈ యథార్థత నాకేం అవసరం అనుకొని నీతిని, దేవుని ఆజ్ఞల్ని విసర్జించి బ్రతికే వాళ్ళు కనిపిస్తారు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే, పాత నిబంధన గ్రంథంలో యోబు మరి అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు, తన ఆస్తి పోయి, తనకున్నటువంటి సమస్తం కోల్పోయి, తన శరీరం కూడా అస్వస్థతకు గురయ్యి ఒక ఊరి బయట ఒక గోతిలో తను ఉంటున్నప్పుడు తన భార్య వచ్చి, ఇంతకే నువ్వు నీ యథార్థతను వదలవా? ఆ యథార్థతను వదిలి నీ దేవుని దూషించి చచ్చిపో అంటది వాళ్ళ ఆవిడ. ఆయన అంటాడు, ఆయన నువ్వు మూర్ఖురాల్లాగా మాట్లాడొద్దు. దేవుడు మేలు చేసినప్పుడు మనం స్తుతించాము, ఆయన కీడు చేసినా దాన్ని అనుభవించాలి కదా. నాకు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. కాబట్టి చాలామంది వాళ్ళకున్నటువంటి చాలామంది సాధారణంగా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, యోబు భార్యలాగా చాలామంది ఉంటారు. అంటే యోబు భార్య కూడా మరి దేవుడిని స్తుతించింది, దేవుడిని ఆరాధించింది. దేవుడు అంటే ఏంటో తెలుసు ఆవిడకి, దేవుని ఆజ్ఞలు అంటే ఏంటో తెలుసు. ఎలా చెప్తున్నారండి? ఎలాగంటే ఆ యోబు జీవితం దగ్గర నుంచి చూసిన వ్యక్తి, ఆ వ్యక్తి యోబు పరిస్థితి సరిగ్గా లేనప్పుడు వచ్చి అప్పుడు చెప్తుంది, ఇంకెందుకు నీ దేవుడు, ఇంకెందుకు నీ యొక్క యథార్థత, వదిలేసి దేవుని దూషించండి అంటే. ఆల్రెడీ ఆమె దూషించి వచ్చి ఉంటుంది. దేవుణ్ణి దూషించి ఆవిడ వదిలేసి, ఆవిడ దేవుని ఆజ్ఞల్ని విస్మరించి, ఇంకా దేవుడు లేడు, దెయ్యం లేదనుకొని అనుకుందేమో ఒకవేళ. ఇక దేవుడు వద్దు, ఏమొద్దు, నా సమస్తం వ్యర్థమైపోయి ఇక నేను ఎందుకు ఈ ఆజ్ఞ ప్రకారం, కట్టల ప్రకారం నడుచుకోవాలి అనుకుందేమో బహుశా. అలా ఆయన దగ్గరకు వచ్చి చెప్తుంది. ఎవరైనా చాలామంది అలాంటి పరిస్థితులు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ మనం జకరియా ఎలిజబెత్ వ్యక్తుల్ని మనం గమనిస్తే, వాళ్ళు బహుకాలము గడిచిన వృద్ధులయ్యారు, వాళ్ళకి పిల్లలు లేరు, వారు ఎంతో కాలంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు ఆ వృద్ధాప్యంలో కూడా మరి దేవుడు నాకు ఈ కార్యం జరిగించలేదు, నా ప్రార్థన వినలేదని చెప్పి దేవుని మీద సనిగినట్టు కానీ, దేవుని మీద గొనిగినట్టు కానీ, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు కానీ మనం ఎక్కడ చూడము. ఆ వృద్ధాప్యంలో కూడా తనకివ్వబడినటువంటి పరిచర్య ఏదైతే ఉందో, యాజకత్వం ఏదైతే ఉందో, దాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇది గొప్ప మాదిరి మన జీవితంలో. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఎప్పుడు కూడా పరిశీలిస్తాడు. సో ఆయన ఆ విధంగా వృద్ధాప్యంలో కూడా యథావిధిగా దేవుని పరిచర్య చేస్తున్నాడు. యాజకులు అనే వాళ్ళు ఎలాగ ఉంటారనేది మీకు తెలుసు. చాలామంది పాత నిబంధన గ్రంథం చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి అక్కడ పరిచర్య జరిగించుకొని వస్తూ ఉంటారు. సో అదే క్రమంలో 8వ వచనంలో, జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, యాజక మర్యాద చెప్పిన ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతను వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడయ్యను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానును పేరు పెట్టుదువు. ఏం జరిగింది ఆయనకి? ఇప్పుడు ఆయనకి ఏం జరిగిందంటే, ఇంత పరిస్థితిలో కూడా ఆయన యథార్థతను విడిచిపెట్టకుండా ఆజ్ఞలు నడుచుకుంటూ కూడా తన తరగతి క్రమం చొప్పున ఆయన ఏం చేస్తున్నాడంటే యాజకత్వం జరిగిస్తూ ఉన్నాడు.
ఆయన ఆ పరిచర్య చేస్తా ఉన్న సమయంలో దూత ప్రత్యక్షమై అన్నది కదా ఏమనంటే, జకర్యా నీ ప్రార్థన వినబడినది. అబ్బా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు వినపడిందంటే ఆయన ప్రార్థన ఏంటి వాళ్ళ ప్రార్థన? ఏంటి చెప్పండి వాళ్ళ ప్రార్థన? వాళ్ళకి అన్నీ ఉన్నాయి, పిల్లలు లేరు. అదొక పెద్ద వేదన అయిపోతుంది వాళ్ళకి, ఒక పెద్ద బాధ అయిపోతుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఆ ప్రార్థన చేస్తూ 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 ఉన్నారు. దేవుడు వచ్చి అంటున్నాడు, నీ ప్రార్థన వినబడింది. ఎప్పుడు వినబడింది? ఎంతకాలం క్రితం చేసి ఉంటారు చెప్పండి ప్రార్థన? వాళ్ళు పిల్లలు పుట్టడానికి అవకాశం ఉన్నంత వరకు చేసి ఉంటారు, అవునా? పిల్లలు పుట్టడానికి డాక్టర్స్ అవకాశం ఉందని చెప్పినంత వరకు, వైద్య శాస్త్రానికి, మానవ శారీరక తత్వానికి ఎంతవరకు అవకాశం ఉంటుందో అంతవరకు ప్రార్థన చేసి ఉంటారు. ఇక బహుశా వృద్ధాప్యం అయిపోయిన తర్వాత ఇక ప్రార్థన కూడా మర్చిపోయి ఉంటారేమో. ఎందుకని చెప్తున్నానంటే, అప్పుడు ఆ మాట వినగానే ఏం జరిగిందంటే, ఇదంతా జరిగిన తర్వాత 18వ వచనం చూడండి. జకర్య, ఇది నాకు ఎలాగూ జరుగును, ఎలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలము గడిచినది అని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమున నిలిచి గబ్రియేలు నీతో మాట్లాడుటకు ఈ వర్తమానం తెలుపుటకు పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనమై ఉండమని అతనితో చెప్పాను. ఇప్పుడు ఈయన నమ్మల. ఈ మాట చెప్పగానే అసలు ఈయన ప్రార్థన ఎప్పుడు చేశాడని, ఇప్పుడు ఎప్పటి వరకు చేసిండని ఎలా చెప్తున్నామంటే, ఆ పిల్లలు పుట్టడానికి అవకాశం ఉన్నంత వరకు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఈయన ప్రార్థన మానేశాడు, వదిలేశాడు, ప్రార్థన మర్చిపోయాడు. అందుకని ఇప్పుడు మీరు నీ ప్రార్థన వినబడింది అని చెప్పగానే ఏం ప్రార్థన అన్నట్టుగా ఆయన ముఖం పెట్టినట్టుగా అక్కడ మనం గమనిస్తాం. ఏం ప్రార్థన అన్నట్టుగా ఉన్నప్పుడు ఆయన, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భము ధరించి కుమారుని కంటుంది అనగానే, ఇది నాకెలా తెలుస్తుంది, నేను ముసలివాణ్ణి కదా, నా భార్య వృద్ధురాలు కదా అన్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం చేసిన ప్రార్థన మనం మర్చిపోతామేమో కానీ దేవుడు మర్చిపోడు. వీళ్ళు మర్చిపోయారు, దేవుడు మాత్రం ఆ ప్రార్థన మర్చిపోవాలి. నీ ప్రార్థన ఇప్పుడే చేసినట్టుగా నీ ప్రార్థన నాకు వినపడింది అంటున్నాడు. ఇప్పుడు దాదాపు ఒక 40 సంవత్సరాల క్రితం చేసి ఉంటాడేమో. ఒక 40 ఏళ్ళ వరకు 45 సంవత్సరాలు 50 సంవత్సరాల లోపు వరకు 40 ఏళ్ళ వరకు అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ప్రార్థన చేస్తుంటాడేమో. తర్వాత ఆయన మర్చిపోయాడు. కానీ 80 సంవత్సరాల తర్వాత వచ్చి అంటున్నాడు ఆయన, నీ ప్రార్థన వినబడింది అంటున్నాడు. అంటే ఇప్పుడే చేసినట్టుగా ఆయన చెప్తున్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన ప్రార్థన దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు జరుగుతాయంటే అవి, నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు ఇక్కడ నా మాటలు వాటి కాలమందు నెరవేరును అంటే దేవునికి ఒక సమయం ఉంటుంది. మనం చేసే ప్రార్థనలకి జవాబు ఇవ్వడానికి మనం ఏమనుకుంటామంటే, ఎప్పుడు కూడా ప్రార్థన అనగానే ప్రార్థించిన వెంటనే జరిగితే జవాబు అనుకుంటాం, మనం అడిగింది దొరికితే జవాబు అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా దేవుడు ప్రార్థనలకు జవాబు ఎలా ఇస్తాడంటే, నువ్వు ప్రార్థించినప్పుడు కొన్ని సందర్భాల్లో వెంటనే దానికి జవాబు వస్తుంది. ఓకే చేసేయి అంటాడు. కొన్ని సందర్భాల్లో ఆ ప్రార్థనకు దేవుడు ఏం చెప్తా అంటే, వద్దు అంటాడు, ఇది నా చిత్తం కాదు అంటాడు. అది కూడా జవాబా కాదు చెప్పండి. దావీదు చాలా సందర్భాల్లో నేను వీళ్ళ మీద యుద్ధానికి వెళ్ళనా అంటే వెళ్ళి అనేవాడు, కొన్ని సందర్భాల్లో వద్దు అనేవాడు. సో దేవుడు మనం కొన్ని విషయాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు చెయ్యమనే చెప్తాడు, లేకపోతే చెయ్యొద్దైనా చెప్తాడు.
ఈ చెయ్యొద్దు అనేది కూడా జవాబే. మూడో విషయం ఏంటంటే ఆ, వెయిట్ వెయిట్ చేయి కొంతకాలం అని చెప్తాడు. వెయిట్ చేయి కొంతకాలం అంటే అది మనకు ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు చేసిన ప్రార్థనకి అవునని రాదు, కాదని రాదు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, నీకు ఏ సమాధానం దొరికినట్టు ఉండదు. నువ్వు దేవునికి చాలా నమ్మకంగా జీవిస్తావు, దేవుని కోసం త్యాగం చేస్తావు, దేవుని పని చేస్తుంటావు, నీతిగా బ్రతుకుతుంటావు. నీ ప్రార్థన ఎటు పోతుందో కూడా నీకు అర్థం కానట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దాని అర్థం నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, నీ ప్రార్థన దేవుడు వినడం లేదని కాదు, నీకు జవాబు ఇవ్వడం లేదని కాదు. దేవుడు నిన్ను వెయిట్ చేయమంటున్నాడు ఆయన సమయం కోసం. నేను వానాకాలంలో మొదలుపెట్టి నా మామిడి చెట్టుకి మామిడికాయలు కావాలని ప్రార్థన చేస్తే జవాబు వస్తుందా? మళ్ళీ ఎండాకాలం వచ్చేదాకా కూడా దానికి కాయలు కాయవు. నీ ప్రార్థన విన్నాడు దేవుడు, కానీ ఆయన సమయంలో దానికి ఆ ఫలాన్ని ఇస్తాడు. మన జీవితంలో అది ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడు ఇక్కడ ఆ మాట చెప్పగానే, గబ్రియేల దూత వచ్చి ఆ మాట చెప్పగానే ఈయన అన్నాడు, నాకు ఇది ఎలా జరుగుతుందని అన్నాడు. ఆయనకు అర్థమైపోయింది ఈయన నమ్మట్లేదని. ఇంత నీతిగా ఇంత యథార్థంగా జీవించినటువంటి వ్యక్తి దేవుడు చెప్పిన మాటనే నమ్మలా. వెంటనే ఆయన అన్నాడు, నువ్వు అది జరిగేదాకా మౌనంగా ఉండిపో. దేవుడికి చాలా దుఃఖం కలిగించేది, చాలా కోపం తెప్పించేది ఒకటి ఉంది, ఒక పాపం. ఏంటో తెలుసండి? అపనమ్మకం. దేవునికి కోపం వస్తుంది ఎప్పుడు కూడా ఈ పాపం విషయం. ఇది అపనమ్మకం, అవిశ్వాసం, అల్ప విశ్వాసం. సో దేవుడు ఇప్పుడు ఆయన ఎందుకు నమ్మలేదు చెప్పండి? ఆయన ఎందుకు నమ్మలేదు? నాకు 80 సంవత్సరాలు 100 సంవత్సరాల వయసు వచ్చింది కదా, ఇంకా నాకు పిల్లలు ఎక్కడ పుడతారు అని అనుకున్నాడు. కానీ ఎందుకు నమ్మాలి చెప్పండి? ఎందుకు నమ్మాలి అంటే, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, అందుకు నమ్మాలి. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం ఎందుకు నమ్మాలి? మన జీవితంలో ఈ కార్యం జరుగుతుంది అని ఎందుకు నమ్మాలంటే, మన జ్ఞానాన్ని బట్టి కాదు, మన తెలివితేటలను బట్టి కాదు, మనకున్నటువంటి పరిస్థితుల అనుకూలతను బట్టి కాదు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన చిత్తానుసారంగా మనం అడిగినది, ఆయన చిత్తానుసారముగా, ఆయన వాగ్దానానుసారముగా ఇది దేవుని చిత్తం అయితే అది ఖచ్చితంగా అది జరుగుతుంది, అంతే. హల్లెలూయా. మనం ఎందుకు మన జీవితంలో చాలా పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. మన జీవితంలో అసలు ఈ పరిస్థితి అవుతుందా, నా ప్రార్థనకి జవాబు దొరుకుతుందా అని మనం తర్జన భర్జన పడుతూ ఉంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు కూడా అవిశ్వాసం మన జీవితంలో అల్ప విశ్వాసం రాకూడదు. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆయన చెప్పింది ఆయన చేస్తాడు. ఆయన వాగ్దానం చేస్తే ఆయన నమ్మదగిన వాడు. ఒకవేళ మనకు అది వద్దు అంటే అది మన క్షేమమే. ఆయన వద్దు అన్నా అది మనకి క్షేమమే, ఆయన కావాలి అన్న అది మనకు క్షేమం. యుఎస్ఏ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇనాక్ గారు అని ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు, దాదాపు ఒక 1950 ఆ టైంలో స్టార్ట్ చేశారు స్టూడెంట్స్ మధ్య పరిచర్య. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ సేవ పరిచర్య చేశారు. గొప్ప పరిచర్య, గొప్ప ప్రార్థనా పరుడు ఆయన. కానీ వాళ్ళకి పిల్లలు లేరు. వృద్ధాప్యంకి వచ్చారు, అయినా వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళు చనిపోయారు. ఎలాగా? పిల్లలు లేకుండానే చనిపోయారు. కానీ భౌతికంగా వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలు లేకుండా వాళ్ళు చనిపోయారు. కానీ వాళ్ళకి కొన్ని వేల మంది, లక్షల మంది పిల్లల్ని దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. వాళ్ళు స్టార్ట్ చేసిందే యుఎస్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్. ఈ రోజుకి కూడా మన ప్రాంతంలో కూడా ఉంది, అనేక రాష్ట్రాల్లో, దేశాల్లో కూడా ఆ పరిచర్య ఉంది. వాళ్ళ తదనంతరం వాళ్ళు అది ఒక వారసత్వంగా వచ్చేటువంటి పరిచర్యలాగా కాకుండా
దాన్ని విద్యార్థుల చేత, విద్యార్థుల ద్వారా, విద్యార్థుల కొరకు నడపబడుతున్నటువంటి ఒక పరిచర్యగా అదేమైందంటే దేవుడు దాన్ని మార్చాడు. హల్లెలూయా. ఈ రోజున అనేక వేల మంది రక్షణ పొందారు. అనేక వేల మంది ప్రభువుని తెలుసుకుంటున్నారు. ఎవరు? యూత్, యవనస్తుల మధ్య వాళ్ళు జరుగుతున్నారు. ఇప్పుడు ఈ రోజున మనం చూసే గొప్ప గొప్ప సేవకులందరూ కూడా చాలామంది ఆ పరిచర్య ద్వారా రక్షణ పొందిన వాళ్ళే. స్టూడెంట్స్ మధ్య వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ మధ్య వాళ్ళు స్టార్ట్ చేశారు చిన్న బైబిల్ స్టడీ లాగా. ఆ బైబిల్ స్టడీ కాస్త మన చింతలపూడిలో, భీమవరంలో, ఆంధ్రాలో, తెలంగాణలో, హైదరాబాద్ అన్ని ప్రాంతాల్లో ఇది వ్యాపించింది. ఎవరి ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇందాక మీకు చెప్పాను కదా. కానీ వాళ్ళకున్న సమస్తాన్ని దేవుని కోసం వినియోగిస్తూ ఉంటారు. వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ ధనాన్ని, వాళ్ళకున్నటువంటి తెలివితేటల్ని, వాళ్ళ సమయాన్ని దేవుని కోసం వినియోగించి విద్యార్థుల్ని వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉంటారు. వాళ్ళకి చర్చి లేదు, బైబిల్ స్టడీస్ నిర్వహిస్తారు, క్యాంపులు నిర్వహిస్తారు. రక్షణ పొందిన వాళ్ళని ఒక ఫెలోషిప్గా గ్యాదర్ చేసి ఆయా సంఘాలకి వాళ్ళని పంపిస్తూ ఉంటారు. ఎంత గొప్ప పరిచర్య అండి అది. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా దేవుడు అంటే, ఒకవేళ వాళ్ళకి పిల్లల్ని ఇస్తే అది వాళ్ళ ఆస్తి అన్నట్టుగా వాళ్ళు భావించే వాళ్ళేమో బహుశా. ఈ యొక్క పరిచర్య పుట్టి ఉండేది కాదేమో బహుశా. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని భౌతికమైన పిల్లల్ని ఇవ్వలేదు, ఆత్మీయ పిల్లల్నే ఇచ్చాడు. వాళ్ళ ఇంటి నిండా పిల్లలే ఉండేవాళ్ళు. చదువుకున్న వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ జీతాలు మొత్తం వాళ్ళ పిల్లలకి ఆ ఫీజులు కట్టడానికి, పరిచర్యకు సంబంధించినటువంటి క్యాంపులు నిర్వహించడానికి, ఎక్కడైతే క్యాంపు జరుగుతుందో అక్కడ వాళ్ళకి వాళ్ళ ధనమంతా ధారపోసి దేవుని పరిచర్యలో వాళ్ళు ఖర్చు పెట్టారు. ఈ రోజున వాళ్ళ గురించి గొప్పగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే కారణం దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇవ్వలేదు. సో మన జీవితంలో మనకు ఒకటి ఇవ్వలేదంటే, దానికంటే ఎప్పుడు కూడా దేవుడు మనం అడిగింది ఇవ్వలేదంటే మనం గుర్తుపెట్టుకోవాలి, దానికన్నా ఉత్తమమైన దాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దానికన్నా ఉత్తమమైన దాన్ని ఇస్తాడు. పిల్లలు అంటే ఒకళ్ళ ఇద్దరు ఉండేవాళ్ళం. ఇప్పుడు కానీ వాళ్ళకి ఎంతమంది పిల్లలు? కొన్ని వేల మంది పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. సో మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు ఆయన జవాబులు ఆశ్చర్యకరంగా ఉంటాయి. మనం అప్పగించుకోవాలి ఆయనకి. ఎప్పుడు కూడా అల్ప విశ్వాసం మన జీవితంలో రానియద్దు. ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆయన ఆ పిల్లల పుట్టేంత వరకు కూడా ఎలా ఉన్నాడంటే మౌనంగా ఉండిపోయాడు. అదే దూత మరియ దగ్గర కూడా వచ్చింది. మరియ దగ్గర కూడా ఒక దూత వచ్చి, చూడండి 29వ వచనం మనం చూద్దాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల, 1వ అధ్యాయము 28వ వచనం, నీకు శుభము, ప్రభువు నీకు తోడైనాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థుని యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును నామతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాన్ని, ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చి నువ్వు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనక పుట్టబోవ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించున్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయిన నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, అప్పుడు ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. అందుకు మరియా ఏమని చెప్పండి, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ఇదే దూత యాజకుడైనటువంటి జకర్యా దగ్గరకు వచ్చి నీకు కుమారుడు కలుగుతాడు అంటే జకర్యా అనుమానించాడు. ఇదే దూత మరి
మరియ దగ్గరకు వచ్చి నువ్వు నీవు గర్భం ధరిస్తావు అంటే, నీ కుమారుడు పుడతాడు అంటే, ఆవిడ అడిగింది, నేను నేను మరి కన్యకను కదా అంటే, ఈ విధంగా నీకు పరిశుద్ధాత్మ వలన నీకు గర్భం ధరించబడతావు, కుమారుడు పుడతాడని చెప్తే ఆవిడ అన్న కదా, "ఆ, నీ దాసురాలను అందుకు ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక." చూడండి ఎంత వ్యత్యాసం. రెండు కూడా సాధ్యం కానివే, అవునా కదా చెప్పండి. వృద్ధాప్యంలో ఒక 100 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వృద్ధాప్యంలో గర్భము ధరించడం అనేది కూడా అసాధ్యమే. ఒక కన్యక గర్భము ధరించడం అనేది కూడా, పురుషుని ఎరుగని కన్యక గర్భం ధరించడం కూడా అసాధ్యమే. కానీ రెండు అసాధ్యమైనటువంటి విషయాల్ని ఒక దూత ప్రత్యక్షమై చెప్పినప్పుడు దేవుని యాజకుడైనటువంటి ఆయన అనుమానించాడు. ఒక సాధారణ మహిళ అయినటువంటి వ్యక్తి అనుమానించలేదు. నీ చిత్తము జరుగునుగాక అంది. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆవిడకున్న విశ్వాసము అక్కడ జకర్యాలో కనిపించాల. అందుకనే ఆ మరియాను దయాప్రాప్తురాలన్నాడు. అందుకని ఆయన అవిశ్వాసాన్ని బట్టి ఆయనకు శిక్ష విధించబడింది. ఈవిడ విశ్వాసాన్ని బట్టి ఈవిని దేవుడు కనపరిచాడు. కాబట్టి మనం ఏ పరిస్థితిలో ఉన్నామో అర్థం చేసుకోండి. మన దేవుడు ఆవిడ ఎలా నమ్మింది? ప్రపంచంలో అప్పటి వరకు ఏ వ్యక్తి కూడా అలా జరిగి ఉండలేదు. ఇంకా జకర్యా విషయానికి వస్తే 100 సంవత్సరాలైనటువంటి అబ్రహాము కుమారుడిని కన్నట్టుగా దేవుని వాక్యం ఉంది. ఉందా లేదా? దేవుని వాక్యంలో ఉంది. అది ఎక్కువగా చదివినటువంటి వ్యక్తి ఆయన జకర్యా. గతంలో జరిగిన ఇలాంటివి జరిగాయి దేవుని ద్వారా, కాబట్టి నాకు కూడా ఇలా జరిగిస్తాడేమో అనే ఒక అవకాశం ఉంది ఆయనకి. కానీ కన్య గర్భమున కుమారుడు పుట్టడం అనేది గతంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. అసలు అవకాశం ఉన్నదాన్ని కొంతవరకు అది వచ్చి చెప్తే దాని గురించి ఆయన అనుమానించాడు. అసలు అవకాశమే లేని దాని గురించి వచ్చి చెప్తే ఆవిడ అనుమానించకుండా నీ చిత్తం జరుగునుగా కానీ. కాబట్టి దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడంటే ఎప్పుడు కూడా, దేవుడు ఎవరిని ఘనపరుస్తాడంటే ఆయన యందు సంపూర్ణ విశ్వాసం ఉంచిన వాళ్ళని. అపనమ్మకం ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా మన మీద అపనమ్మకం ఉంటే వాళ్ళని ఎప్పుడు కూడా దేవుడు హాని చేయలేడు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యము. మనం దేవునికి ఇష్టడిగా ఉండాలంటే మన జీవితం విశ్వాసం ఉండాలి. అపనమ్మిక దేని విషయంలో కూడా అపనమ్మిక అవసరం లేదు. అపనమ్మిక అంటే జరుగుద్ది, ఇది జరగదు, అది కాదు అపనమ్మిక. నా దేవుడు ఏదైనా చెయ్యగలడు, ఇది నమ్మక. ఇది జరిగినా జరగకపోయినా, నేను కోరుకున్నది నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా, నా దేవుడు సాధ్యము చేయగలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఇది విశ్వాసం అంటే. ఆయన షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాం ఈ దేవునికి మొక్కకపోతే అంటే, వాళ్ళు అన్నారు కదా, మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా సరే అగ్నిగుండంలో పడి చచ్చిపోతామే తప్ప నీ దేవునికి మేము మొక్కము. ఇది విశ్వాసం అంటే. అంతేగాని అగ్నిగుండంలోకి వెళ్తాము, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, ఇది కాదు విశ్వాసం. అగ్నిగుండంలో దూకిన వెంటనే దేవుడు వస్తాడు, నన్ను పట్టుకొని నన్ను బయటకు తీసుకొస్తాడు, నేను దూకేస్తాను, ఇది కాదు విశ్వాసం. రక్షించుటకు నా దేవుడు సమర్థుడు, ఆయన చిత్తం అయితే నన్ను బయటకు తీసుకొస్తాడు, లేదంటే నన్ను తీసుకెళ్తాడు పరలోక రాజ్యానికి. ఆయన చిత్తం అయితే నా ప్రార్థన మనవి, ఇది నేను అడుగుతున్నాను ఆయన ఇస్తాడు, ఇది చేస్తాడు. ఆయన చిత్తం కాకపోతే నాకు ఇవ్వడు, దీనికన్నా ఉత్తమమైనది ఇస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం అడిగినది ఇవ్వలేదంటే ఆయన దానికి అంటే ఉత్తమమైనది మనకిస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన మన క్షేమాన్ని ఎప్పుడు కూడా కోరుకునేవాడు. చిన్నపిల్లలు అడిగారని ఏది పడితే అది మనం వాళ్ళకి ఇవ్వము. ఒక పాము వెళ్తుంది, దాన్ని పట్టుకుంటాడంటే ఒప్పుకోము. ఒక తేలి వెళ్తుంది, దాన్ని పట్టుకుంటాడంటే ఒప్పుకోము. అది కావాలంటే మనం ఇవ్వము, పిల్లవాళ్ళని వెళ్ళనివ్వము. మన ఏది క్షేమమో ఏది ఆరోగ్యమో వాళ్ళకి అదే పెడతాం. దేవుడు కూడా అంతే మన జీవితం. సో మనం ఎప్పుడు కూడా మన దేవుణ్ణి బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఆయన అనుసరించాలి.
మొట్టమొదట మనం చూసాం. వారి జీవితంలో వారు ఆ విధంగా నడుచుకున్నందుకు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. ప్రార్థన ఆలకించి నీ ప్రార్థన వినబడింది అన్నాడు. ఆలస్యం మన ప్రార్థన మనం మర్చిపోయిన ఆయన మర్చిపోయేవాడు కాదు అని మనం చూసాము. అల్ప విశ్వాసాన్ని దేవుడు కోప్పడతాడని మనం చూసాము. అబ్రహాము జీవితంలో చేసింది ఈయన జీవితంలో చేస్తాడని చెప్పినప్పటికీ కూడా ఆయన అపనమ్మకం కలిగి ఉంచాడు. అతను నమ్మడానికి ఉన్నటువంటి ఒకటే ఆస్కారం ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు. మన జీవితంలో మనం నమ్మడానికి ఉన్నటువంటి ఒకటే ఒక కారణం ఏంటంటే మనం ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు. కాబట్టి మరియ వంటి విశ్వాసాన్ని కలిగి ఉందామా, లేకపోతే జకర్య వంటి అవిశ్వాసాన్ని కలిగి ఉందామా? మన జీవితం మనం పరిశీలించుకుందాం. మన జీవితంలో మనం చేసే ప్రార్థనల విషయంలో దేవుడు ఎలా వ్యవహరిస్తాడనే విషయాలు మనం చూసాం. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు నమ్మదగిన వాడు, మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడు, మనం అడిగిన దానికంటే ఊహించిన దానికి ఉత్తమమైనది మనకు అనుగ్రహించేవాడు. కాబట్టి మనము విశ్వాసము కలిగి ప్రభువుని వెంబడిద్దాం, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిద్దాం. మనకు వచ్చిన కష్టాలను బట్టి మనకు జవాబు ఆలస్యం అవుతుందని చెప్పి మరి దేవుణ్ణి వదిలివేసినటువంటి యోబు భార్యలాగా కాకుండా, మరి వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ వారు ఏ విధంగా దేవుని అనుసరించారో ఆ విధంగా మనం దేవుని అనుసరిద్దాము. ఒక రోజున మన దేవుడు మనకు గొప్ప కార్యం చేస్తాడు.